9 తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కేటీఆర్ హరీష్ రావు తెలుగు స్క్రైబ్ నమస్తే తెలంగాణపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కాంట్రాక్టర్ 8 కోట్ల బారిన బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ మీడియా తెలుగు స్క్రైబ్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలకు విరుద్ధంగా వార్తలు ప్రసారం చేస్తుందంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ రమణ గౌడ్కు ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అందరికీ నమస్కారం. ఈ నెల మొదటి వారంలో 9వ తేదీ జరిగినటువంటి చిన్న ఒక సంఘటనను ఇద్దరు జేసీబీ ఓనర్ల మధ్య జరిగినటువంటి ఒక సంఘటనను ఆసరా చేసుకొని కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా పచ్చి అబద్ధాలను నమస్తే తెలంగాణ అనే టీఆర్ఎస్ పార్టీ సొంత పత్రికలో ప్రచురించి జేసీబీ ఓనర్కు మా స్థానిక ఉండే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 8 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్తే, నేను దాన్ని కాస్త 8 కోట్ల రూపాయలు అడిగిండు. జేసీబీ కాదు, నాకే అడిగినట్లు చిత్రీకరించి నమస్తే తెలంగాణలో ఒక తప్పుడు వార్త ప్రచురించి, ఆ తప్పుడు వార్తను, ఎందుకంటే మేము కాంగ్రెస్, అది టీఆర్ఎస్ పత్రిక కనుక ప్రచురించి, ఆ ప్రచురించిన ఆర్టికల్ను బేస్ చేసుకొని వాళ్ళ పెయిడ్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉంటాయో ఆ తెలుగు స్క్రైబ్ అని మిగతా యూట్యూబ్ ఛానళ్ళలో విచ్చలవిడిగా ప్రచారం చేసి, దాంతోపాటు అదే ఆర్టికల్ను బేస్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు ట్వీట్ చేయడము, హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడము, క్రిషాంక్ వాళ్ళ స్పోక్స్ పర్సన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడము, ఈ తెలుగు స్క్రైబ్ కానీ, నమస్తే తెలంగాణ కానీ, ఈ యూట్యూబ్ ఛానళ్ళు కానీ పచ్చి అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడము, ఏమాత్రం వాస్తవం లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా ఒక్క ముక్క కూడా నా గురించి కానీ, నేను వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసినట్టు కానీ ఏమీ లేదు. కానీ పదే పేపర్ చూపిస్తారు 28 కోట్లు, పేపర్ చూపిస్తారు 8 కోట్లు. అంత మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని, నన్ను బద్నాం చేయాలని, అప్రతిష్ట పాలు చేయాలని చేసినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూనే పదే చెప్పినాం. ఏమీ లేదురా బాబు, చూసుకోండి, ఉట్టిగా పేపర్ చూపించి అబద్ధాలను వక్రీకరించి మాట్లాడకండి, మీ స్థాయికి అది మంచిది కాదని చెప్పినప్పటికీ వినకుండా నా వ్యక్తిత్వ హననానికి పాల్పడరు. ఏఐసీసీ కార్యదర్శిగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తూ 35 సంవత్సరాలు నిష్కలంకంగా ఎక్కడ కూడా మచ్చ లేకుండా 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, శాసనసభ్యుడిగా పనిచేసిన, అటువంటి నా గౌరవానికి భంగం వాటిల్లింది. నా వ్యక్తిత్వాన్ని హననం చేశారు కనుక చట్టరీత్యా చర్య తీసుకోమని చెప్పి ఇప్పుడే ఏసీబీ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, క్రిషాంక్ మీద, తెలుగు స్క్రైబ్ మీద, నమస్తే తెలంగాణ మీద, వీటన్నిటిని బేస్ చేసుకొని నా మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడరంగా చర్య తీసుకోమని ఇప్పుడే కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత కూడా ఏ వేదికైనా, పోలీస్ స్టేషన్ ఉండని, కోర్టు ఉండని, ఎక్కడికైనా పోతాం. కానీ ఈ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నాకు మానసిక వేదన పెట్టిరు కనుక చర్య తీసుకోవాలి. ఇదే విధంగా నాకే కాదు, కాంగ్రెను నివాసం ఉండేది ఇక్కడే మంచిర్యాలలోని మంత్రి యూఫోరియాలో ఉంటా. నేను నార్సింగ్ పరిధిలో నివాసం ఉంటున్నాను కనుక నా పరిధి ఎక్కడో అక్కడే ఇవ్వాలని అన్నారు కనుక నార్సింగ్ పిఎస్కి వచ్చిన. ఇక్కడ వీరు తీసుకునే తదుపరి చర్యలను బట్టి నేను కోర్టుకు కూడా అప్రోచ్ అయితే ఎక్కడికన్నా పోతా. కానీ వీళ్ళ తప్పుడు ప్రచారాలు మానే వరకు ఈ పోరాటం న్యాయబద్ధంగా, ధర్మంగా కొనసాగుతూనే ఉంటుంది.